జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. యన్నాభిపద్మభవనాదహమాసమీడ్య లోకత్రయోపకరణో యదనుగ్రహేణ తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగా నిద్రావసాన వికసన్నలినే క్షణాయ. ఓ కొనయాగదగినవాడా, ముల్లోకముకు సృష్టికార్యము ద్వారా ఉపకరించే నేను నీ అనుగ్రహముచే నీ నాభ్యందలి పద్మమనే ఇంటి నుండి జన్మించితిని. ఈ ప్రపంచమంతయు నీ ఉదరమునందు నిలిచి ఉన్నది. ఇప్పుడిప్పుడే నీ యోగనిద్ర అంతమగుచున్నది. కలువల వంటి నీ కన్నులు తెరుచుకొనుచున్నవి. అట్టి నీకు నమస్కారము. థర్డ్ క్యాంటో, 9th చాప్టర్, 21st ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ద్వితీయ స్కందం 2వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితం మనం విరాట్ పురుషుని యొక్క వర్ణన చేస్తున్నాం. దానిలో ఇంకొంత భాగం ముందు ఇప్పుడు అనుభవించబోతున్నాం. అశ్వములు, అశ్వతరులు, ఒంటెలు, ఏనుగులు ఆ విరాట్ పురుషుని గోళ్ళు. గాడిదకు ఆడుగుర్రమునకు పుట్టిన జంతువును అశ్వతరి అందురు. మృగములు, పశువులు మొదలగునవన్నీ ఆ పురుషుని శ్రోణిదేశము అనగా పిరుదులు. పక్షులు అతని వ్యాకరణము అనగా వింగడింపు అనగా విచిత్రముకు శిల్ప నైపుణ్యము. మంత్రం అతని బుద్ధి. మనుష్యులు ఈ పురుషుని నివాస స్థానము. ఆ పురుషుని షడ్జాది స్వరములే గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు. అసుర సమూహములో శ్రేష్ఠుడగు ప్రహ్లాదుడు ఆ పురుషుని స్మృతి. వేదాధ్యయన పరులు ఆ పురుషుని ముఖము. క్షత్రియులు భుజములు, వైశ్యులు ఊరువులు, తొడలు. నల్లని వర్ణము గల చతుర్థ వర్ణము వారు ఆ పురుషుని పాదస్థానము. అనేకములగు పేర్లతో యజ్ఞములో ఆయా దేవతలకు అర్పించడి హవిస్సు మొదలగు ద్రవ్యము ఆ భగవానుని క్రియాకలాపము. అదియే ఆ పురుషుని ఆరాధన రూపమై ఉండును. ఆ విరాట్ పురుషుని దివ్యదేహం యొక్క అవయవ సంస్థానమును నీకు వివరించితిని. ఆ పరమపురుషుని శరీరముగా భావించి ఆ స్థూల రూపముకు విశ్వమును ధ్యానించుటయే కర్తవ్యము. స్వప్నములో కర్మానుగుణముగా సుఖమును దుఃఖమును అనుభవించును. కాని నిర్వికారుడగు పరమపురుషుడు అన్నిటిలో తానున్నను. వాని వలన తాను వికారమునందడు. ఆనందమే కలవాడై ఉండును. అట్టి సత్య ఆనంద స్వరూపుడై ఆనంద నిధియగు ఆ పురుషునే సేవించవలెను. కాని పరిమిత జ్ఞానానందములు గల జీవులను సేవింపరాదు. వారిని ధ్యానించుటచే జీవుడు సంసారంలోను పడును. పూర్వము చతుర్ముఖుడు ప్రళయములో తమతో కూడా నశించిన ఈ ప్రపంచమునంతను మరల సృష్టించుటకు ముందు ధారణచే మనసులో విశ్వ శరీరకుడగు పరమాత్మను నిలుపుకొనెను. అట్లు ధారణచే సృష్టి చేయుటకు తగిన స్మృతి అతనికి కలిగెను. దానిచే అతనికి అమోఘముగు జ్ఞానము కలిగి ప్రళయమునకు ముందు ఈ విశ్వమెట్లున్నదో అట్లే ఈ విశ్వమును సృజించినాడు. శబ్ద స్వరూపముగు వేదము విచిత్రముగు స్వభావము కలది. పరమ పురుషార్థములు కాని అర్థములను ప్రతిపాదించు స్వర్గాది శబ్దములు ఎన్నియో ఉన్నవి. ఆ శబ్దములచే ఆ స్వర్గాది ఫలములను వినగనే బుద్ధి దానియందు లగ్నమగును. కానివి పరమార్థము కానివి. నామమాత్రమునకు సారభూతం వలె కనపట్టును. అట్టి శబ్దములచే అపార్థములకు విషయములందు ఆసక్తుడై తిరుగుడు జీవుడు అనాది కర్మవాసనచే మాయామయమగు ప్రపంచములో సంచరించుండును. దానిచే పరమార్థమగు మోక్షమును దాని ఉపాయములను ఎరుంగడు. భగవత్స్వరూపమును ఎరుంగడి వేదములో సత్వరజస్తమో గుణములు కలవారికందరకు అవశ్యకములైన విషయములన్నీ ప్రతిపాదింపబడి ఉండును. రజస్తమస్సులను అతిక్రమించి సత్వగుణమే ప్రధానముగా గల మనుష్యులు అందలి విషయములన్నిటినీ గ్రహింపరాదు. కేవలము సాత్వికుడగు మోక్షేచ్ఛ గలవాడు దేహధారణ కొరకు స్వీకరింపదగిన అన్నాదులయందు ఆసక్తి లేనివాడై స్వర్గాదులు నశించడివనియు వానికంటే గొప్పవి ఉన్నవనియు వానిని సాధించు కర్మలయందు వేదము ప్రతిపాదించినవైనను ప్రవర్తింపరాదు. తాను చేయు భగవదుపాసనము సిద్ధించున్నంత వరకు దేహము నిలుపుకొనవలెను కనుక దానికి కావలసినంత వరకు అన్నాదులను కూడా యత్నించి పొందవలెను. అవి తనకు పూర్వకర్మానురూపమున అప్రయత్నముగా లభించునవి. కావున వాటి కొరకు కూడా తాను ప్రయత్నించుట మాని ఉండవలెను.
ప్రయత్నం అక్కర లేకుండానే అవి లభించును. అవి సాధించుటకు తాను ప్రయత్నము చేయుట శ్రమయే. పరుండుటకు పాన్పు కొరకు ప్రయత్నించుట వేరొక చోట పరుంటకు అవకాశం ఉన్నప్పుడు అక్కరలేదు కదా. ఈ శరీర విశ్రాంతికి స్థానము భూమి ఉండగా పాన్పులను సంపాదించుకునే ప్రయత్నం ఎందుకు? తల క్రింద ఎత్తుగా పెట్టుకున్నటకు తన చేయి ఉండగా తలగడికే ప్రయత్నించుట ఎందుకు? తాను భోజనము చేయుటకు దోసిలి ఉండగా కంచములు సంపాదించుకునుట ఎందుకు? అడుగున నారబట్టలు కట్టుకొని పైన ఏమీ వేసుకొనకుండా తాను సంచరించునదగి ఉండగా వస్త్రములకే ప్రయత్నించుట వ్యర్థము కదా. పట్టుబట్టలు కట్టినను నారబట్ట కట్టినను ఆచ్ఛాదనం సమానమే కదా. నారబట్టలు దొరకకపోయినను చినిగిన బట్టలు వీధులలో పారవైతురు కదా. వానిని ధరించినను శరీరమునకు చాలును. వృక్షములు తాము కాచిన కాయలతో పండ్లతో పరులకు ఆహారము కల్పించుటకు నిలిచి ఉన్నవి కదా. అవి కావలసిన ఆహారమును కల్పించుండగా ఒకరిని యాచించుట ఎందుకు? దప్పికని తీర్చుటకు ఎండక నదులు పారుచుండగా మంచినీటికై పాత్రలు నార్జించుకొని నిల్వ చేసుకునుట ఎందుకు? ఎవ్వరు నిరోధింపకుండా హాయిగా పరుండుటకు గుహలు ఉండగా ఇండ్లు ఎందుకు? రక్షణకై ఆర్జించి ధనమధాంతులను కవులు ఆశ్రయించుట వివేకము అవివేకము. శరణు పొందినవాడు ఆపదలను తొలగించి రక్షించు భగవానుడు ఉండంగా అన్నము కొరకు వస్త్రముల కొరకు ఇతరులను ఆశ్రయించి వివేకము గలవారు తమ జీవితమును వ్యర్థము చేసుకొనరు. శ్రీహరి ఒక్కడే సేవింపదగినవాడు. ఈ విధంగా భావించి మనస్సు భగవద్గుణములను అనుభవించుచు ఇతర విషయం నుండి మరల్పదగును. అతడే ప్రియమైనవాడు. అతడే జీవనిలో ప్రవేశించి ధరించి నియమించువాడు. అందుచే భగవానుడు జీవునకు ఆత్మయే అన్నింటికంటే ప్రియమైనది. దేహము బిడ్డలు భార్య ఆత్మ సంబంధము చేతనే ప్రియమైనవిగా కనపట్టుచున్నవి. అట్టి ఆత్మకు కూడా ఆత్మ అయిన పరమాత్మ నిరతిశే సుఖస్వరూపుడు, అత్యంత ప్రియుడు. అతడే శరీరము గల పురుషునిచే కోరతగినవాడు. అతని స్వరూపము గుణములు కూడా అనంతములు. అట్టి సుఖరూపుడగు పరమాత్మను ఉపాసించుట వలన సుఖము గలవాడగును, నియతమగు ప్రయోజనమును పొందినవాడగును. అందుచే అట్టి శ్రీహరినే సేవింపవలెను. దానిచే సంసారమునకు కారణమైన అవిద్యాదులు అంతమొందును. జ్ఞానహీనులైన పశువులు తప్ప సర్వేశ్వరుని విడచి అశుభమగు ఇతర విషయములను కూర్చిన ఆలోచనము ఎవరు చేయుదురు? యమలోకమునకు సమీపమునున్న వైతరిణి నది ఎంత దుఃఖమును కలిగించున్నదో ఈ సంసారం అంత దుఃఖప్రదమైనది. ఇందు పడిన జీవులు ఆధ్యాత్మికాది దుఃఖములను అనుభవించుందురు. అట్టివారు భగవచ్చింతనము చేయక ఎట్లుండుదురు? కొందరు తమ దేహములోని మధ్యభాగమునగు హృదయమునందు సూక్ష్మము ఆకాశమునందు ఉపాసకులను అనుగ్రహించు కొరకు ప్రాదేశమాత్ర శరీరకుడైన పరమాత్మయుండునని ఎరింగి వానిని ఉపాసింతురు. అచట స్వామిని శంఖచక్రములను దాల్చిన పురుషునిగా నిలుపుకొని స్మరింతురు. ప్రసన్నమగు ముఖము గలవాడు, ప్రసన్నములు దీర్ఘములు అగు నేత్రములు గలవాడు, కదంబ పుష్పములోని పుప్పొడి వలె పచ్చగా నుండు వస్త్రము దాల్చినవాడు, మహారత్నములతో ప్రకాశించున్న కిరీటములను కుండలములను దాల్చినవాడు, వికసించిన హృదయ కమలమునందలి దుద్దును తనకు నివాస స్థానముగా ఏర్పరచుకుని ఉండువాడు, యోగీశ్వరుల చేత ధ్యానింపబడు పాదపద్మములు కలవాడు, శ్రీదేవి తనకు అసాధారణముకు చిహ్నముగా కలవాడు, కంఠమున కౌస్తుభ రత్నమును దాల్చినవాడు, ఎన్నడూనూ వీడని కాంతిగల వైజయంతి అనడి వనమాలచే ప్రకాశించువాడు, మొలనూలు విలువైన ఉంగరములు కంకణములు నూపురములు దాల్చినవాడు, నల్లని నిగనిగలాడు సుడులు తిరిగిన కుంతలములతో ప్రకాశించు ముఖము కలవాడు, సుకుమారము మందహాసముచే ప్రకాశించు ఆసనము కలవాడు, చూపులలో ఉదారము మందహాసము తొణికిసలాడువాడు, కనుబొమలచే అత్యధికమగు అనుగ్రహమును వెదజల్లువాడు. ఇట్టి రూపము గల సర్వేశ్వరుని ధ్యానగోచరుని చేసుకొని మనస్సు ఆ రూపముని తనలో నిలుపుకొని ఉండునంత వరకు చూచుండవలెను. తర్వాత చేసేటువంటి ధ్యానం ఎలా చేస్తారనే విషయాన్ని మనం పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.